అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. బైక్ ను బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లున్నారు. 19 మంది ప్రాణాలతో బయటపడగా మిగతా వారు బస్సులో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. అసలు రాత్రి ఏం జరిగిందో ప్రాణాలతో బయటపడ్డ రామారెడ్డి సాక్షితో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కర్నూలు అగ్ని ప్రమాద బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి వ్యక్తుల్లో ఎంజీ రామారెడ్డి గారు ఉన్నారు. మీరు ఎన్ని గంటలకు నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరారు? ఎప్పుడు జరిగింది సంఘటన? 9:20కి బయలుదేరాను సార్. 9:20కి బయలుదేరాను. జేఎన్టీయూ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కించారు రెండో బస్సు. అక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సు ఎక్కారా? అది అక్కడ ఫస్ట్ అది ఎక్కలేదు సార్. అది దాని ప్రమాదం జరిగిన బస్సు వై జంక్షన్లో పెట్టారు. అక్కడ మార్చారండి దానికి. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాం. ఎర్రగడ్డ రూట్లో వెళ్ళాం సార్. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది? ప్రమాదం జరిగే సమయంలో అందరూ పడుకొని ఉన్నారా? మొత్తం అందరూ పడుకుని ఉన్నారండి. 2-5 నిమిషాల మధ్యలో ఈ లోపల నుంచి తలుపులు గుద్దుతున్నారండి. గుద్దుతున్నప్పుడు నేను నిద్రమత్తులో ఉన్నాను. లెగ్గానే ఇలాగా ఎవరు అని కేక వేసేటప్పటికి లోపలంతా పొగ, అరుపులు, కేకలు ఉండండి. మొత్తం లాక్ అయిపోయినాయండి. ఈలోగా ఒక ఆయన లోపల నుంచి మొత్తం 3-4 గుద్దారు ఆ డోర్ని. ఆ గ్లాసు ఇడింది. అందులోంచి వెంటనే టక్మన్ లాక్, చేతులు కాళ్ళు పట్టు లాగి బయట లాగేసుకున్నాం. మీరు ఎన్నో సీటు ఎక్కడ సైడ్ కూర్చున్నారు? లాస్ట్ ఎండింగ్ నాదే. నాదే. అంటే ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు ఎక్కువగా చనిపోయారండి? అది ఇంకా నేను యాక్చువల్లీ పడిపోయిన తర్వాత నాకు మొత్తం అంతా ఇంజురీస్, బ్లడ్ అన్న వెనకాల నుంచి దూకానండి. దూకినప్పుడు పడిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మాకేం తెలియలేదు. అంటే మీరు మొత్తం బస్సు ఆగినప్పుడు దూకారా లేకపోతే రన్నింగ్లో ఉన్నప్పుడు? బస్సు ఆపేశారండి. పక్క ఆపేసాడు. ఎవరికల్లా లోపల పొగట్టేసి ఎవరో తెలుతూ తొక్కేస్తున్నారండి అందరూ. ఈలోగా ఎవరో పర్సన్ నన్ను పట్టుకుని బయటకు లాగేశారండి. లాగేసేటప్పుడు కిందకి ఇలా బోర్లో పడిపోయింది సార్. అలా జరిగింది. ఈలోగా అక్కడ కుట్లు, స్టిచ్చెస్ అన్నీ వేస్తా అన్నారు. అక్కడ వద్దు, ఇంకా హైదరాబాద్లో వేరే డాక్టర్స్ అయితే మాట్లాడుకుని చేయించుకుంటా అని. అంటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ పొగలు అవన్నీ వస్తున్నప్పుడే ఎవరైతే బస్ డ్రైవర్ కావచ్చు, హెల్పర్, క్లీనర్లు అందరినీ లేపేస్తే ఎలా? ఎవరూ లేరు సార్. అందరూ ప్రయాణికులను అందరిని అలర్ట్ చేస్తే ఇది జరగకపోయేది కదా. ప్రయాణికులు ఒకళ్ళు అరుపులు అరుతున్నారు కానీ లోపల పొగలో ఎవరు ఏం కనబడతలేదు సార్. మనుషులు ఎవరో కనబడతలేదు అందులో. ఆ పొగలో మొత్తం అంతా లోపల పొగ ఉంది. సో మీరు వెనకాల బస్సు అద్దం పగలగొట్టుకొని బయటకు వచ్చారంటున్నారు కదా, ఎవరు పగలగొట్టారు, ఎవరు రక్షించారు? ఆయన ఎవరు పొగలో కూడా ఎవరెవరో కనబడలేదు. మొత్తం 3-4 కలిపి గుద్దితే అందులో ఒక ఆయన ఇలా కాళ్ళు పెట్టుకుని నన్ను చెయ్యట్టుకుని పైనే ఉన్నాను. ఫస్ట్ పైనే ఉన్నాను. పడిపోయిన లాగేశారు, లోపల బయటకు లాగేశారు. నేను పడగానే నా వెనకాల ఇంకొక ఆయన పడ్డాడు. ఒక బ్యాగ్ ఒకటి, ల్యాప్టాప్ అన్నీ కాలిపోయినాయండి. ఫోను, ల్యాప్టాప్. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తున్నాను. పాప అక్కడ చదువుతుంది. అక్కడ చూడడానికి వెళ్తున్నాను. మీతో అంటే అక్కడ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా? ఎవరో ఏం తెలియదు సార్. లోపల కేకల అరుపులు తప్ప ఇంకెవరు బయట. మేము పడిపోగానే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అలా చూసేటప్పటికి ఫ్రంట్ అంతా కాలిపోయి పేలిపోతుందండి. బస్సు కూడా టప్ పేలిపోతున్నాయి సార్. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి అటు వెళ్ళేటువంటి సమయంలో బస్సు ఏమైనా నెగ్లిజెన్స్గా డ్రైవింగ్ అదంతా బాగానే ఉందా? లోపల బాగానే ఉందండి. లోపలంతా బస్సు బాగుంది. డ్రైవింగ్ కూడా బాగానే ఉంది సార్. డ్రైవింగ్ ఏం లేదండి. నేను ఒక అరగంట వరకు మెలుకున్నాను. ఇది ఒక 2 వీలర్ను ఢీ కొట్టడం వల్ల ఇది జరిగింది అంటున్నారు కదా, ఢీ కొట్టినప్పుడు మీకు సౌండ్ వచ్చింది? అసలు ఎవరికి తెలియదు సార్. అందరం నిద్రలో ఉన్నాం సార్. 2 వీలర్ అయితే అక్కడనే ఉంది. అంటే మేము అది కూడా చూడలేదు సార్. మీరు చెప్తుంటే తెలుస్తుంది మాకు. మేము ఇంకా పడిపోగానే వర్షం సార్. వాళ్ళు ఎవరో పాపం వచ్చారు, కారులో డ్రాప్ చేశారు సార్ మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి. నన్ను ఇంకో 2 మొత్తం 3 హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాక ఒక ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. నేనైతే రిక్వెస్ట్ చేసుకుని వచ్చాను. నెక్స్ట్ ఎస్పీ ఆఫీస్ నుంచి మాత్రం అరగంటకి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు
అడిగారండి. ఈ బస్సు డ్రైవర్ క్లీనరు ఈ ప్రయాణికులను అప్రమత్తం చేసి దించేస్తే ఎవరు ఇంత ప్రమాదం జరిగి ఉండకపోయేది కదా. ఆ టాక్ అసలు లేనే లేదు. ఎవరు అసలు మొత్తం లాక్ అయిపోయింది. ఎవరు లోపల ఎవరు డ్రైవర్ డోర్స్ అన్ని లాక్ అయిపోయినాయి. డ్రైవర్ క్లీనర్ కూడా మనకి ఎవరు ఆ పొగలో ఎవరు కనబడతలేదు సార్. పొడుగ్గా ఉంటుంది కదా సార్ మనం స్టాండింగు. ఏం చెప్తారండి ఈ ఇట్లాంటి సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు కదా, ఏం చెప్తారు? ఇంకా అది ఎంత దేవుడిది అంత సార్. మనం ఇంకేంటంటే మనం ఏం అన్నకు లేదు, అంతా దేవుడు అంతే. రైట్. అయితే ఆ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి రామారెడ్డి సిచ్యువేషన్ ఇది. అయితే బస్సు వెనకాల అద్దం ఏదైతే ఉందో దాన్ని ఒక 2-3 కలిపి బ్రేక్ చేస్తే మొత్తం ఆ పొగ ఇదంతా ఉంది. అసలు అందులో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో వెనకాల నుంచి దూకేసరికి ఈ గాయాలన్నీ కూడా అయ్యాయి. సో దేవుడి దయ వల్లనే ఈరోజు బతికి బయటపడ్డాను. అయితే బస్సు డ్రైవరు క్లీనర్ వీళ్ళంతా కూడా ప్రయాణికులను అప్రమత్తం చేస్తే ఈ స్థాయిలో మరణాలు జరిగి ఉండకపోయినటువంటిది అనేటువంటిది రామారెడ్డి చెప్తున్నారు. విడుదల సుధీర్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. లైవ్ ఉంది. ప్రమాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి దీనిలో రెస్క్యూకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి యొక్క జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఈ సంబంధించినటువంటి యొక్క సహాయక చర్యల్లో ఇటు రెవెన్యూకి సంబంధించి కానీ అటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వారు వాళ్ళంతా కూడా ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ మనకు కలెక్టర్ సంతోష్ గారు ఉన్నారు. వారు ఏ రకమైనటువంటి సహాయ చర్యలకు వాళ్ళు ఏ రకమైన ఆదేశాలు ఇస్తున్న వాళ్ళని తెలుసుకునే సార్, ఈ ఘటనకు సంబంధించి మీకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడ మీరు ఏ రకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు? ఇప్పుడు మన తరఫు నుంచి అందరికీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. తహసీల్దార్ ఉండొచ్చు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది అందరు ఉన్నారు. ఒకటి టీం ఇక్కడ లొకేషన్లో ఉంది, ఇంకొక టీం మనకి హాస్పిటల్లో ఉన్నారు. మనం కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, మన గద్వాలో ఒక కంట్రోల్ రూమ్ కర్నూలు కలెక్టరేట్ నుంచి కూడా ఇచ్చినారు. సో ఇప్పుడు 1 by 1 కర్నూలు ఎస్పీ గారు బాడీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరు మనకి కాంటాక్ట్ చేసినా వాళ్ళని కర్నూలు హాస్పిటల్లో ఒక సపరేట్ రూమ్ కేటాయించి వాళ్ళందరికీ కూడా మనం ఫెసిలిటీస్, అంబులెన్స్ కూడా హైదరాబాద్ నుంచి 13 అంబులెన్స్ వస్తున్నాయి. ఎవరు మనకి చనిపోయి ఉండి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకువెళ్ళాలంటున్నారు వాళ్ళందరికీ కూడా మనం ఒక్కొక్క సపరేట్ అంబులెన్స్ ఇచ్చి పంపడం జరుగుతుంది. ఎంతమంది చనిపోయినారని మనం చెప్పలేము, అది కర్నూలు ఎస్పీ గారు, కర్నూలు కలెక్టర్ గారు చెప్తారు. సర్వైవ్డ్ అయితే 23 మంది అంటున్నారు. ఆ సర్వైవ్డ్ లిస్ట్ మాత్రం మనకి దొరికింది. ఇంకా ఎంతమంది చనిపోయినారనేది మనకి ఇన్ఫర్మేషన్ శ్రీనివాసరావు గారు సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పోలీస్ శాఖ ద్వారా మీరు ఏకమైన చర్యలు చేపడుతున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కాబట్టి చాలామంది ప్రయాణికులు హైదరాబాద్ ఏరియా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇంజరీ అయినటువంటి పర్సన్స్కి ట్రీట్మెంట్ కానీ, ఒకవేళ డిసీజ్డ్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి డీటెయిల్స్ ఫర్నిష్ చేయటం కానీ అన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు చేపడుతున్నాము. దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. బంధువులకు కానీ వాళ్ళ శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున, పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల తరఫున అన్ని డీటెయిల్స్ ఫర్నిష్ చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తాం. ఇంకా అభిప్రాయం మొత్తంగా మాత్రం ఏపీలో జరిగినటువంటి యొక్క ప్రమాదం అయినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దీనిపైన స్పందించడం జరిగింది. యొక్క సమీపంగా ఉండేటువంటి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కలెక్టర్లకు ఆదేశం జారీ చేయడం జరిగింది. సహాయక చర్యలో పాల్గొనాలనేటువంటి ఆదేశాల మేరకు వారంతా కూడా సంఘటన స్థలానికి రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అంతా సమీక్షిస్తూ వచ్చేటువంటి బాధితుల కుటుంబాలకు సంబంధించినటువంటి సమాచారం అందించేందుకోసం ఘటనా స్థలంలో కానీ మరొక వైపు ఆసుపత్రిలో వీరికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ ఏదైతుందో దాన్ని తెలంగాణ తరఫున ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. వారికి సొంత గ్రామాలకు తరలించేందుకు కోసం కావాల్సినటువంటి 13 అంబులెన్సులు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరని చెప్తున్నారు. మొత్తంగా మాత్రము సహాయక చర్యలు ముమ్మరం చేసినటువంటి యొక్క అధికారులంతా కూడా సంఘటనా స్థలంలో ఇక్కడ పోస్ట్ మార్టం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లడానికి వీలు లేనటువంటివి ముద్దగా అయినటువంటి వాటికి సంబంధించినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో వారికి పోస్ట్ మార్టం కార్యక్రమం కొనసాగుతుంది. అయితే వాటిని
వీటిని డిఎన్ఏ తర్వాత వారి కుటుంబ సభ్యులు వస్తే వారికి సంబంధించిన వివరాలను తెలుసుకున్న తర్వాతనే వీటిని వారికి అప్పగించేటువంటి అవకాశం ఉంటుందంటుందో, ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో దాని ప్రకారంగా మిగతా చర్యలు చేపడతామనేటువంటి అభిప్రాయం మాత్రం ఇక్కడ ఉండేటువంటి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, కర్నూలు నుంచి.